వాక్యం వింటాం, ఆయనతో సమయం గడపటం నేర్చుకుంటావో అప్పుడు నీ జీవితానికి దేవుడు ఏ మేలైతే దాచి ఉంచాడో దాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. ఈ సమయం మనకి ఇప్పుడు ఇది వేస్ట్ అనిపించవచ్చు, కొంతమందికి ఇది వేస్ట్ అనిపించవచ్చు. ఎందుకు ఇలాగ మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం, వెళ్తే ఏదో పని చేసుకోవచ్చు, లేకపోతే ఈ సమయం అంతా ఎందుకు వ్యర్థం చేయటం అనుకోవచ్చు. కానీ ఈ సమయం దేవుని సన్నిధిలో నువ్వు గడిపిన సమయం నీకు ఊహకందదు. దేవుడు ఏ మేలు చేయబోతూ ఉన్నాడు, ఏ ప్రమాదంలో నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడో నీకు తెలియదు, ఏ కష్టంలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడో నీకు తెలియదు, ఏ బాధలలో నుండి నీకు విడుదల కలుగు చేయడానికి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడో నీకు తెలియదు, ఇప్పుడు తెలియదు. కానీ బాధ వచ్చినప్పుడు దేవుడు మధ్యలోనికి వస్తాడు. ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, నీకు బాధకు మధ్యలో నేనున్నాను, నీకు కష్టానికి మధ్యలో నేనున్నాను, నీకు శ్రమకు మధ్యలో నేనున్నాను, నీకు ఇబ్బందికి మధ్యలో నేనున్నాను, నిన్ను కాపాడగలిగిన వాడిని నేను, నీకు భద్రత ఇవ్వగలిగిన వాడిని నేను, నిన్ను బయటికి నడిపించగలిగిన వాడిని నేను. నీ స్తుతి నీ శ్రమకి నీకు మధ్యలో అడ్డుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న కీర్తనల భాగాలు నేను అనుకున్న మొత్తం కీర్తనలు చదివిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసిన విషయాలు నిర్గమకాండంలో నుంచి 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎప్పుడు వారు దేవుని స్తుతించారు, ఎప్పుడు స్తుతించారు? ఎర్ర సముద్రములో నుండి బయటకు అడుగుపెట్టిన తర్వాత వారు ఏ ప్రమాదంలో నుంచి బయటకు వచ్చారో దాన్ని జ్ఞాపకం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఎర్ర సముద్రములో నుంచి, ఏ కష్టములో నుండి, ఏ బాధలో నుండి వారు బయటికి వచ్చారో ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా. మరణ పుటూరులలో మరువక మరలేడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను, అధరెను ధరణి భయకంపము. దేవుడు అరిస్తే భూమికి భయం పట్టుకుందన్న. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఆయనతో గడిపిన సమయం దేవునికి జ్ఞాపకం వచ్చినప్పుడు నీ సమస్యను బట్టి దేవుడు ఒకసారి గర్జించితే ఆయన అరుపుకి భూమి వణికిపోయింది. హల్లెలూయా. నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది, నువ్వు చేసే స్తుతికి అంత శక్తి ఉన్నది. నువ్వు నేను వెంబడిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలు ఆయన సమాధానం ఇస్తాడు. ఎమ్మటే ఇవ్వడా? ప్రభువా తలనొప్పి వస్తుంది, ప్రభువా తలనొప్పి నుంచి విడుదల కలిగించినట్టే ఎమ్మటే తగ్గిపోదు. నీ ప్రార్థన విన్నాడా లేదా? నీ ప్రార్థనకు శక్తి ఉందా లేదా? కానీ మనం చాలా అపనమ్మకస్తులం. ఎంత అపనమ్మకస్తులం అంటే మనం ప్రార్థన చేసి కూడా ఆ ప్రార్థనకి జవాబు దొరకదు అని చెప్పి మన ప్రత్యామ్నాయాలు మనము వెతుక్కునే వారిగా ఉంటాం. లేదంటే దేవుణ్ణి నమ్మినట్టే నమ్ముతాం, కానీ నిజమైన నమ్మకం ఆయన మీద ఉండదు. ఇక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మోషే గారు రాస్తున్నారు ఆ పాట. ఏది? నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే గారు ఏమని రాస్తూ ఉన్నారు? ఆయన ఏ పరిస్థితిలో నుంచి బయటకు వచ్చాడో ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మాకంటే బలమైన వారిని, ఆ బలాన్ని అణచివేసే ఆ నీటిలో ముంచివేసినందుకు దేవా నీకు స్తోత్రం. మనుషులు చనిపోయాని దేవునికి స్తోత్రం చెప్పట్లేదు, మమ్మల్ని కాపాడావు గనుక దేవానికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. ఏంటండి, ఒక మనిషి చచ్చిపోవటం ఇంకో మనిషికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వీళ్ళకి ఇలా జరగాలి అనుకుంటాం, కానీ నిజంగా అలా జరిగితే అయ్యో పాపం అంటాం. అవునా కదా? అయ్యో పాపం అంటాం కదా. మరి అలాంటిది వీళ్ళని హింసలు పెట్టి ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా చేసి 400 సంవత్సరాలు వారి తరాలను ఇబ్బంది పెట్టిన వారిని ఒకానొక రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూశారంటే,
ప్రాణం లేని వారిగా నీళ్ళ మీద తేలియాడుతున్న వారిగా చూశారు. చూసినప్పుడు వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించారు, కానీ ఫరో సైన్యాన్ని చంపినందుకు దేవా స్తోత్రం అనలేదు. అర్థమైందా మీకు? ఒక వ్యక్తి తను పడిన కష్టాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, కానీ తన వలన ఎదుటి వ్యక్తికి జరిగిన అవమానాన్నో నష్టాన్నో బట్టి దేవునికి స్తోత్రం చెప్పకూడదు. మోషే దేవుని స్తుతిస్తూ అంటూ ఉన్నాడు, ప్రభువా మా బాధలన్నిటిలో నుండి విడిపించినందుకు స్తోత్రాలు. మరణం అంచులోనికి వెళ్ళాం. ఎక్కడికి? మరణపు అంచులలోనికి వెళ్ళాం. అక్కడ నుంచి మమ్మల్ని లాగినందుకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం, అక్కడి నుంచి మమ్మల్ని లేవనెత్తినందుకు స్తోత్రం, సముద్రంలో మమ్మల్ని ముంచివేయకుండా ఆరిన నేల మీద మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే మిరియాము మిగతా స్త్రీలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఆ పల్లవి ఎత్తి మరలా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువా నువ్వెంత గొప్పవాడు అయ్యా, నా శ్రమలో నన్ను చూసావు ప్రభువా, నీకు స్తోత్రం. నా కష్టంలో నన్ను చూసావు ప్రభువా, నీకు స్తోత్రం. నా బాధలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. అదేవిధంగా మనం చదువుకున్న 18వ కీర్తనలో కూడా మనం చూస్తే దావీదు భక్తుడు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన దేవుని మీద నమ్మకాన్ని బట్టి, దేవుని మీద తను ఉంచిన ఆ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నా. యెహోవా నా బలమా. మన బలం ఎవరని చూసుకుంటూ ఉంటాం చాలాసార్లు. మనకి డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బలం అనుకుంటాం కదా. మంచి బలంగా గొడవలకు వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళని మన బలం అనుకుంటాం కదా. మన వైపు ఎవరైతే ఎక్కువగా మాట్లాడి మనకి సపోర్ట్ని ఇస్తారనుకుంటాం వాళ్ళు మన బలం అనుకుంటారు. దావీదు రాజు గారికి ఏం తక్కువ అండి? రాజు, సైన్యం ఉంది, చాలా యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి, ఆయన చాలా ఆయన్ని చూస్తే శత్రు దేశాల సైన్యం అంట దావీదు అంటే భయపడేవాళ్ళు అంట. దావీదు గురించి ఒక మాట ఉంటుంది, సింహపు గుండె కలిగిన వాడు అని. దేనికి బెదిరేవాడు కాదు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు బెదరనితనం ఎక్కడ నేర్చుకున్నాడు? అరణ్యంలో గొర్రెలు కాసుకునేటప్పుడు ఆ గొర్రెల మీదకి వచ్చిన సింహాల బలాన్ని బట్టి, ఎలుగుబంటి బలాన్ని బట్టి దేనికి బెదరక దేవుని మీద నమ్మకం ఉంచాడు. హల్లెలూయా. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఎవరు? జీవము గల దేవుని సైన్యం. ఈరోజు నీవు నేను ఆ సైన్యంలో ఉన్నాం. ఆ సైన్యంలో చేరిన మనము మన దేవుని గొప్పతనాన్ని లోకానికి తెలియచేయాలి. ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు గారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దావీదు యొక్క కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు తనకేమై ఉన్నాడో చెప్తాడు, దేవుడు ఎలా విడుదల చేశాడో చెప్తాడు, విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి ఎలా స్తుతించాలో చెప్పాడు అనమాట. ఆయన ప్రతి కీర్తనలో కూడా అదే ఉంటుంది. ముందు దేవుని గొప్పతనాన్ని పొగుడుతాడు. ఆయన అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నా స్తుతికి ఆధారమగు దేవా, నీతిమంతుడు అయిన దేవా, యెహోవా న్యాయమును పరిశీలించువాడా, యెహోవా నా దుర్గమా, యెహోవా నా బలమా. ఇలా కీర్తనలు ప్రతి ప్రారంభ కీర్తన మనం చూస్తే దేవుని గొప్పతనాన్ని స్తుతిస్తూ ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? దేవుడు తనను ఎలా విడుదల చేస్తాడో జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో దేవుని దగ్గరకు నేను వచ్చాను, దేవుడు నన్ను విడిపించాడు. దేవుని దగ్గరకు నేను వచ్చాను, దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని మీద నేను ఆధారపడ్డాను, దేవుడు నాకు విడుదల దయచేసాడని చెప్తూ మూడో భాగం ఏం చెప్తాడంటే, ఈ పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను రక్షించినందుకు దేవానికి స్తోత్రం అంటాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. స్తుతి అనేది ప్రతి క్రైస్తవునికి చాలా అందమైన హారం. స్తుతి అనేది క్రైస్తవునికి అందమైన హారం. ఈ స్తుతి అనే విషయాన్ని నేను నా చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఎక్కడంటే మా పెదనాన్న గారి దగ్గర.
స్తుతి భాగం చదివిన తర్వాత స్తుతి ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా గడిచిన వారం అంతట్లో ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, వందనాలు, స్తోత్రాలు. ఆహారం ఇచ్చావు, స్తోత్రాలు. ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు, స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మా కుటుంబాన్ని కాపాడావు, స్తోత్రాలు. నన్ను సంఘమంతటితో కలిపి ఉంచినందుకు స్తోత్రాలు. ఇలా చెప్పిన తర్వాత స్తుతి ఆరాధన చేస్తారు. ఎందుకంటే నీ పట్ల దేవుడు ఏం చేశాడో నువ్వు దేవునికి చెప్పాలా ఆ స్తుతి ఆరాధన. నీ మీద దేవుడు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, నువ్వు వచ్చావు, వచ్చిన నీవు మాట్లాడతావా లేదా దేవునితోటి కదా. చాలాసార్లు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగోదు? నా గురించి మామూలుగా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. నాకు ఎక్కువ మాట్లాడటం కూడా రాదు. ఎందుకంటే వేరే వేరే విషయాలు మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం ఉండదు, మాట్లాడలేను కూడా. చాలాసార్లు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నేను మాట్లాడకపోతే అనుకుంటారంట, ఈయన ఎవరితో మాట్లాడు. ఈ మామూలుగా చూస్తే బాగున్నారా అంటాం, వందనాలు చెప్తాం, సైడ్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అలవాటు అది. మా పెద్దమ్మ వాళ్ళు అట్లా నేర్పించారు, పెద్దోళ్ళ దగ్గర ఉండొద్దు, పెద్దోళ్ళతో మాట్లాడొద్దు అంటే. అలాగ ఉండేటోళ్ళు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం మాట్లాడకపోతే దేవుడు కూడా ఏమనుకుంటాడు? నీతో మాట్లాడటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి, దేవునికి స్తుతులు చెల్లించడానికి వెనకడుగు వేయకూడదు. ఎవరో లేస్తారు, ఎవరో చూస్తారు, ఎవరో. ఇప్పుడు ఓ 10,000 డబ్బులు ఇస్తానన్నట్టు ఎవరు వస్తారు ముందు? అందరూ చూస్తున్నారు, నేను లేతే ఏమనుకుంటారు అనుకుంటావా? అవసరం ఉంది, డబ్బులు కావాలి, పరిగెత్తుకొని వచ్చి తీసుకుంటాం, అవునా? అలాగే దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవునితో మాట్లాడడానికి మనం ఇష్టత చూపాలి. తొందరగా కదా అన్నయ్య చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు పాట పాడటానికి ఎప్పుడు అవకాశం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని అనేవాడు, అవునా? అలాగా దేవుని సన్నిధిలో స్తుతించడానికైనా, ప్రార్థించడానికైనా, పాటలు పాడటానికైనా ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించడం ద్వారా మన జీవితాలకి ఏం దొరుకుతుంది? మనం ఊహించని సంగతులు మన జీవితాల్లో నెరవేరుతాయి. ఇప్పుడు ఈ గడిపిన క్షణాలు, మనం దేవుని సన్నిధిలో గడిపిన క్షణాలు వృధా పోయేవి కాదు. దావీదు స్తుతిస్తున్నట్లుగా దేవుని మనం స్తుతించేవారిగా ఉండాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. శోభస్కరం అంటే అదొక అలంకారం అన్నమాట. ఒక అలంకారం స్తుతి చేయటం. ఎవరైతే దేవుని స్తుతిస్తారో చాలామందికి ఎక్కువ ప్రార్థన చేయటమే అలవాటు, లేకపోతే విజ్ఞాపన చేయటం అలవాటు. కానీ ఆ విజ్ఞాపనతో పాటు ముందు స్తుతి కూడా చేయాలి. దానియేలు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి, ప్రార్థన చేసే ముందు దేవుని ఏమని పొగుడుతాడంటే, పరలోకమందున్న దేవా, మహోన్నతుడు దేవా, నువ్వు మనుషులకు నీ కార్యాలు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు, మనుషులు గ్రహింపలేని సంగతులను మాకు విశదపరిచినందుకు, మాకు వివరించినందుకు స్తోత్రాలు అని చెప్పి దేవుని కనపరిచి, ఆ తర్వాత ప్రభువా ఈ పరిస్థితిని ఏంటో మాకు చూపించవా, ఈ పరిస్థితులు ఎలా జరుగుతాయో మాకు చెప్పవా అని చెప్పి దేవుణ్ణి అడిగినట్లుగా మనం కూడా ప్రతి సమయంలో దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో ఆయన కొరకు స్తుతి యాగం చేయడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనము దేవుని స్తుతిస్తూ ఈ రకంగా దేవుని సన్నిధిలో ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు జీతం ఇచ్చేవాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు నీకు వెలకట్టి, నీకు అన్నీ వడ్డీతో సహా లెక్క అప్పచెప్పేవాడు. ఆయన ఏది ఆయన ఉంచుకునేవాడు కాదు. నీ సమయమే కానీ, నీ డబ్బే కానీ, నీ ఆరోగ్యమే కానీ ఏది ఆయన ఉంచుకునేవాడు కాదు. ఆయన తిరిగి నీకు ఇచ్చే దేవుడు. నువ్వు చేసేది ఏంటంటే ఒక దేవునికి స్తుతి చెల్లిస్తున్నావు. ఆ స్తుతికి ఎక్కువ ఆయన దీవెనలే దేవుడు మనకి దయచేస్తాడు, కానీ ఎక్కడ కూడా తక్కువ చేయడు. కాబట్టి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. అటువంటి స్తుతి మన జీవితాల్లో కార్యాన్ని చేయునుగాక. అందరూ మోకరించినట్లయితే
కొంచెంసేపు స్తుతి ప్రార్థనలు చేద్దాం. స్తుతి ప్రార్థనలు చేసిన తర్వాత దైవ సేవకులు ప్రార్థన